హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐవీ రెసిపీస్. ఇవాల్టి స్పెషల్ కాకరకాయ వేపుడు. ఇంట్లో కాకరకాయ కూర వండామంటే ఒకరు తింటారు, ఇంకొకరు తినరనే బాధ ఉంటుంది కదా. ఇలా ఫ్రై చేసి పెట్టారంటే ఇంట్లో అందరూ తప్పకుండా తింటారండి. ఈసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి, కూర చాలా బాగా కుదురుతుంది. పావు కేజీ కాకరకాయల్ని పైన చెక్కుకుని గింజలు తీసేసి చిన్న ముక్కల్లా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ కారం, 2 స్పూన్ల ఎండు కొబ్బరి వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ మినప్పప్పు, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, అర స్పూన్ జీలకర్ర వేసి కొంచెం సేపు వేపుకోవాలి. ఈ తాలింపు కొంచెం సేపు వేగిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు కన్నా కొంచెం తక్కువగానే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నాను. వీటిని మరీ ఎక్కువసేపు వేపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కాకరకాయతో పాటు ఉల్లిపాయ కూడా వేగుతుంది కాబట్టి. ఇక ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుని అలాగే కట్ చేసిన కాకరకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. అలాగే పావు స్పూన్ పసుపు వేసి మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను కాకరకాయ ముక్కల్ని డైరెక్ట్గానే వేసేసుకున్నానండి. మీరు కావాలనుకుంటే కొద్దిగా ఉప్పు పసుపు వేసి బాగా పిండి ఆ ముక్కల్ని తీసుకుని కూడా వేసుకోవచ్చు. కానీ ఈ విధంగా చేసినా కూడా కూర అనేది అస్సలు చేదు లేకుండా చాలా బాగుంటుంది. అందుకనే నేను డైరెక్ట్గా తీసుకున్నాను. ఇక దీనిపైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కదుపుకుంటూ ఒక 15 నుండి 20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత ఫ్రై అనేది ఈ విధంగా వేగిందండి. ఇంతకన్నా ఎక్కువ వేపుకుంటే ఉల్లిపాయ కలర్ మారిపోయి కూర టేస్ట్ మారిపోతుంది. ఇక్కడ ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది. అలాగే చక్కగా వేగింది కనుక ఇందులో ముందుగా చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని ఇందులో వేసేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకుని కదుపుకుంటూ ఒక 3-4 నిమిషాల పాటు వేపుకుంటే కూర రెడీ అయిపోతుంది. ఇక దీనిపైన మూత పెట్టాల్సిన అవసరం లేదండి. మూత పెట్టకుండానే కదుపుకుంటూ వేపుకోవాలి. ఉప్పు కారం చెక్ చేసుకుని సరిపడా వేసుకోవాలి. అంతేనండి. దీన్ని వేడి వేడిగా తినడం కన్నా చల్లారిన తర్వాత వేడి వేడి అన్నంతో తింటే అస్సలు చేదు లేకుండా చాలా బాగుంటుంది. వేడి వేడి కూరని మాత్రం వడ్డించకండి, కాస్త చిరు చేదు తగులుతుంది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.